20 లక్షల వరకు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ డిస్టెన్స్ ఇవ్వడం. కానీ దాంట్లో నంబర్ తక్కువ అవుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే టాప్ 10 యూనివర్సిటీ, టాప్ 100 యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోవడం వల్ల కొంచెం ఇప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి విదేశీ విద్యకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది. మీరు 5 ఏళ్ల కాలంలో, గత 5 ఏళ్లలో ఇచ్చిన 3000-4000 మందికి ఇస్తే మీరు వచ్చేటప్పటికి 500-600 మంది కంటే కూడా ఎక్కువ మందికి ఇవ్వలేకపోయారు ఆ పథకం కింద, విదేశీ విద్యా దీవెన కింద. 2 విషయాలు సార్ ఇక్కడ. నెంబరు కంటే వెళ్ళే వాళ్ళ 100% ప్రయోజకులు కావాలనేది కాన్సెప్ట్ ఒకటి. 1000 మంది వెళ్ళి 10 మంది ప్రయోజకులు అయితే ఉపయోగం ఉంది. 10 మంది వెళ్ళి 10 మంది ప్రయోజకులు అయితే అది రాష్ట్రానికి గౌరవం, రాష్ట్రానికి, దేశానికి అది ఒక ఎసెట్, మనకి కూడా అది మంచిది. అందుకనే దానికి ఆ 1000 మందికి, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కాలంలో ఏం తీసుకున్నామంటే ఒక ఆన్లైన్లో టాప్ 100 యూనివర్సిటీస్ ఏదైతే ప్రపంచంలో ఉన్న 100 యూనివర్సిటీలు ఉన్నాయో ఆ 100 యూనివర్సిటీలతో మీ ఎంఐయూ చేసామన్న. ఎడెక్స్ అనే ఒక సంస్థ చేసి అనంత్ అగర్వాల్ అని ఎవరైతే మన పద్మశ్రీ అవార్డు ఉన్నారో మన ఇండియన్ రాజ్యం, ఆయన వచ్చి ఎడెక్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశాడు. అందులో టాప్ 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. హార్వర్డ్ ఉంది, ఇది లండన్ బిజినెస్ స్కూల్ ఆఫ్ లండన్ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందులోనూ అన్నిట్లోనూ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టాము. రిజిస్టర్ చేసుకుంటే చాలు, ₹1 కట్టక్కలే. 1 year కోర్స్ ఉన్నాయి, 2 years కోర్స్ ఉన్నాయి. 1200 1200 కోర్సెస్, నాట్ ఓన్లీ 1 or 2. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఆ 1 year కోర్స్ చేసిన తర్వాత జాయింట్ సర్టిఫికేషన్, ఇది ఆ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. దట్ ఈజ్ ఎనఫ్. ఏది ఎప్పుడు ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇస్తాము. ఐబీ విషయంలో కూడా మీ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500 కోట్ల టర్నోవర్ కూడా చేయదు, కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఒక్కసారి 4500 కోట్లతోటి ఒప్పందం చేసుకుంది అనేది. ఎవరు చెప్పారు మీకు? తప్పది. 4500 కోట్లతో ఒప్పందం చేసుకుంది. అది ఎంత సార్ ప్రాజెక్ట్? చాలా చాలా అబద్ధం. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఏం లేదు. ఎవరు చెప్పారండి 4500 కోట్లని? చాలా తప్పు. నా దృష్టికి ఇప్పుడు రాలేదు. ఆడిది నేనే ఫైల్ మీద సంతకం పెట్టాలి. మా బాబు 400 కోట్లు అంటే ఎంత సార్ ప్రాజెక్ట్ కాస్ట్? ఆ కాస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి, వాళ్ళకి వచ్చి ఐబీ అసలు కాన్సెప్ట్ ఏంటి తెలిసింది ఐబీది. ఐబీ అసలు మన రాష్ట్రంలో 3 స్కూల్స్ ఉన్నాయి. ఐబీ తాలూకుతో ఉన్నవి, ఆంధ్ర రాష్ట్రం ఉన్నవి 3, ఓన్లీ 3. మనం చేసుకున్న వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే 1వ తరగతి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర నుంచి మన కరికులంతో, మన ఎస్సీఆర్టీతో వాళ్ళు కొలాబరేషన్ అయ్యి అది ఐబీలో ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని కరికులం తయారు చేస్తారు. అది రేపు 1st స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం. 12th స్టాండర్డ్ వరకు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 1st ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చి ఈ స్టూడెంటే 12th వెళ్తాడు.